కొలికిపూడి శ్రీనివాసు. కొలికిపూడి శ్రీనివాసరావు గారు విజిల్ బ్లోయర్ అని చెప్పాలండి. ఎందుకంటే ఫస్ట్ ఈ ప్యాకాడ క్లబ్లు, ఈ మాఫియా, ఇదంతా రేషన్ మాఫియా ఇవన్నీ జరుగుతుందని ఫస్ట్ ఆయనే బయటకు వచ్చి చెప్పిన వ్యక్తి. చెప్పాడు బాగానే ఉంది, కానీ జరిగింది ఏంటి? ఏమైనా కంట్రోల్ చేయగలిగారా? ఏమైనా ఉపయోగం ఉందా? ఇప్పుడు అతను అనేక సమస్యలను ప్రస్తావించాడు. ఎస్, అది ఒక రకంగా అభినందించాల్సిందే. ధైర్యంగా ముందుకొచ్చి చాలా విషయాలను కూడా ప్రస్తావన చేశాడు. ఇది మన పార్టీకి మంచిది కాదు అది అనేటువంటి ఒక హెచ్చరికలు కూడా జారీ చేశాడు. కానీ ఒక్క విషయమైనా కొలికిపూడి శ్రీనివాస లేవనెత్తినటువంటి ఏ అంశాల మీదైనా సరే సానుకూలంగా స్పందించి ఆ రకంగా చర్యలు ఏమైనా తీసుకున్నారా అంటే ఏమీ లేవు. అంటే ఆయన మాట్లాడే మాటలన్నీ కూడా అరణ్య రోదనగానే మిగిలిపోతున్నాయి తప్ప మరొకటి కాదు. ఎందుకంటే ఏ కోణంలో చూసుకున్నా కూడా కొలికిపూడి శ్రీనివాస్ కంటే కూడా హార్దికంగా అత్యంత శక్తిమంతుడు కేసినేని చిన్ని కాబట్టి ఈయనకి అంత ఇది లేదు. అయితే ఏంటంటే కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు బయటికి పంపించాలంటే అందుకని చెప్పని సరే మాట్లాడుకున్నాడులే అని పట్టించుకున్నట్టుగా ఉంటున్నారు తప్ప అంతకుమించి వేరే విషయం కాదు. అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లాకి వెళ్దాం. తూర్పుగోదావరి జిల్లాలో కూడా కొన్ని ప్రాంతాల్లో అటు జనసేన ప్రజాప్రతినిధులకి, ఇటు టీడీపీ ప్రజాప్రతినిధులకి అనేక కార్యక్రమాల్లో పోటాపోటీ కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. ఇవన్నీ కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి. ముఖ్యంగా చెప్పాలంటే తూర్పుగోదావరి జిల్లాలో ఆయన చాలా సీనియర్ మోస్ట్ వ్యక్తి. ఇటీవల కాలంలో ఆయన పొగడతలతో అధినాయకులు ముంచెత్తుతున్నా కూడా ఆయన పాపం ఆయన ఈ వయసులో స్కిట్లు కూడా వేస్తున్నారు. అయినా కూడా ఆయనకి మంత్రి పదవి వచ్చే పరిస్థితి లేదు. ఆయనే ఘనత వహించినట్టు ద సీనియర్ మోస్ట్ బుచ్చయ్య చౌదరి గారు. అక్కడ బుచ్చయ్య చౌదరి గారికి ఆదిరెడ్డి శ్రీనివాస్ వాళ్ళిద్దరికీ పడనటువంటి పరిస్థితి. ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా వీళ్ళిద్దరి మధ్యలో పోటీ జరుగుతుంది. మరి దీన్ని ఏ రోజైనా మీరు అలా కాదు అని చెప్పని దాన్ని కంట్రోల్ చేయడానికి మీరు ఎప్పుడైనా ప్రయత్నం చేశారా? 1-to-1 వాళ్ళని పిలిచి కూర్చోబెట్టంటే అలాంటిది ఏమి కనిపించలేదు. బహిరంగంగా మీడియాకు వచ్చినా మీ వరకు అది రానట్టుగానే ప్రవర్తిస్తున్నారు. ఇంకొక విషయం చూద్దాం. ఒంగోలులో అయితే అసలు పదే అదే అన్నట్టుగా ఆ దామచర్ల శ్రీనివాస్కిను బాలినేనికి జరుగుతూనే ఉంది. అదేమంటే ఇది పార్టీ పరంగా కాదు, నా వ్యక్తిగతంగా చెప్పిన ఒక కొత్త నిర్వచనాన్ని ఇస్తాడు ఎవరు? బాలినేని శ్రీనివాస్. కానీ అక్కడ అయితే బహిరంగ అంటే ఒక రకంగా చెప్పాలంటే తను ఆ పార్టీలో ఒక ఫారెన్ బాడీ అనుకోవాలి. ఎమడలేనటువంటి పరిస్థితుల్లో అనివార్యంగా ఎముడుతున్నాడు తప్ప వేరే రకంగా కాదు. తనకి ఎక్కడా కూడా కించిత్ ఇంపార్టెన్స్ అనేటువంటిది లేదు. సో నువ్వు ఉంటే ఉండొచ్చు లేకపోతే లేదన్నట్టుగానే ఉంది ఆయన వ్యవహారం. మరి ఆయన ఉంటాడా లేదనేటువంటిది భవిష్యత్తు రాజకీయాలు నిర్ణయిస్తే అది వేరే సంగతి. పశ్చిమ గోదావరి జిల్లాకి వెళ్తే ఇప్పటికీ కూడా ఇంకా ఆ వ్యవహారం ఇంకా రగులుతూనే ఉంది. ముదిరి పాకాన పడుతుంది. ఆయనేమో ఎన్టీ రామారావు గారు బొమ్మ పట్టుకొని మీడియా ముందుకు వచ్చి అది చేసి ఇది చేసి మాట్లాడుతున్నాడు. పొత్తూరి వెంకటేశ్వరరాజుకి ఆ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుకి అదుగు వాళ్ళిద్దరికీ కూడా చాలా ముదిరి పాకాన పడుతుంది. చాలా సాక్ష్యాధారాలతో మీడియా ముందుకు వచ్చి గగ్గోలు పెడతా నేను అధికార పార్టీకి సంబంధించిన వాడిని, ఇంత చాకరీ చేశా, ఇంత సేవ చేశా, నాకే అన్యాయం జరిగితే ఇంకేంటి అని చెప్పని చేస్తూ ఉంటే ఆయన దీనికి సంబంధించి ఎక్కడా ఒక సానుకూల పార్టీ నుంచి ఒక సానుకూల స్పందన కానీ ఆయన్ని అనునయించే పరిస్థితి కానీ లేదా హక్కును చేర్చుకునే పరిస్థితి కానీ ఇది కాదు అనేటువంటి పరిస్థితి కూడా లేదు. వాళ్ళ గోలంతా కూడా రోజు నడుస్తున్నటువంటి పరిస్థితి. సో ఇది ఒక రకంగా చెప్పాలంటే పీక్స్కి వెళ్ళిపోయింది ఈ వ్యవహారం. ఇక దీనికి వద్దాం. కడపలో మఠాలు అక్కడ ఆ వ్యవహారాల్లో ఎక్కడక్కడ ఎవరు కూడా తగ్గం అన్నట్టుగానే ఉంది. ముఖ్యంగా ఏంటంటే రెడ్డప్ప గారి మాధవికి మన శ్రీనివాసరెడ్డి వాళ్ళిద్దరికి అక్కడ ఒక పెద్ద ఫ్రిక్షన్. అనేక అధికారిక కార్యక్రమాల్లో కానీ అనాధికారిక కార్యక్రమాలు కానీ పార్టీ కార్యక్రమాలు కానీ చివరికి ఆ మహానాడు వేదిక ఏర్పాటు చేయడానికి కూడా వీళ్ళు అక్కడికి వెళ్ళి స్వయంగా మీకు ఏ గొడవలు అంటూ ఉన్నాయి కానీ ముందు ఈ కార్యక్రమాన్ని మాత్రం చాలా సక్సెస్ఫుల్గా మనం చేయాలని చెప్పి అనునయించి వాళ్ళని ఆ కార్యక్రమం వరకు కూడా బుజ్జగించి చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. వెన్యూ ఎక్కడ ఉండాలి ఏంటి అనేటువంటి విషయానికి వస్తే. సో ఇది చాలామంది గుర్తుండే ఉంటుంది. అక్కడ మళ్ళీ ఈ రకమైనటువంటి కార్యక్రమం అంటే సాక్షాత్ ఎవరు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డికి సంబంధించినటువంటి సోదరుడి కొడుకు భూపేష్కి వీళ్ళకి అక్కడ ఉన్నటువంటి ఫ్రిక్షన్ అది అలా కంటిన్యూ అవుతూనే ఉంది. ఈ చివరిగా అనంతపురంకి వద్దాం. అనంతపురం అయితే అసలు ఎప్పుడు ఎలా ఠకామని చెప్పి న్యూస్లోకి వస్తుందో, ఎప్పుడు వాళ్ళు బరస్ట్ అవుతారో కూడా
తెలియనటువంటి పరిస్థితి అనంతపురంలో అసలు జేసీ ప్రభాకర్ రెడ్డిని ఇటు ప్రభుత్వం అదుపు చేయలేదు, అటు పోలీసులు అదుపు చేయలేరు, ఇటు విపక్ష అయినటువంటి వైఎస్ఆర్సీపీ కూడా అదుపు చేయలేని పరిస్థితి. ఆయనదంతా కూడా నాదొక స్వర్గం, నాదొక దుర్గం, అనితర సాధ్యం నా మార్గం అన్నట్టుగా ఆయన వ్యవహరిస్తూ ఉంటాడు. సో ఇది జేసీకి సంబంధించి. ఒక రకంగా చెప్పాలంటే జేసీ కూడా టీడీపీలో ఒక ఫారిన్ బాడీయే. ఎక్కడ టీడీపీ భావజాలం కానీ టీడీపీ కానీ కేవలం అవకాశవాద రాజకీయాల ప్రాతిపదికగానే టీడీపీలో ఉండి తన ఇష్టారాజ్యం కింద అధికార ప్రాతిపదికగా అధికార ప్రతినిధిగా ఆయన చెలరేగిపోతున్న పరిస్థితి తప్ప ఎక్కడ కూడా ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరిస్తున్నటువంటి తీరైతే మనకి కనిపించదు. అక్కడ మళ్ళీ ఆదినారాయణ రెడ్డికి ఈయనకి ఒక రకమైనటువంటి ఫ్రిక్షన్. ఇలా అసలు ఒక చోటని కాదండి. ఇప్పుడు అట్లాగే మన సాక్షాత్తు దీంట్లో ఏది డిప్యూటీ స్పీకర్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పిఠాపురంలో కూడా అందులోనే ఒక వర్గానికి గొడవలు. కాకినాడలో కూడా అదే రకమైనటువంటి ఇది ఈ ఉండేది ఇప్పుడే మనం చెప్పుకున్నాం. అలా ప్రతి చోట అసలు ఫస్ట్ ఏంటంటే వాళ్ళకి వార్నింగ్ ఇచ్చే ముందు ఈ పార్టీ పరంగా ఓవరాల్గా సమీక్షించుకుంటే అది తెలుగుదేశం పార్టీకి మంచిది. ఎందుకు ఇంత కంట్రోల్ తప్పుతున్నారు వీళ్ళు అని. అంతేగాని మీరేదో గెలిచామనుకుంటున్నారేమో, నా వల్ల, పవన్ కళ్యాణ్ వల్ల, నరేంద్ర మోడీ వల్లే మీరు గెలిచారనేటువంటి అసలు ఆ విధానం కానీ ఆ నినాదం కానీ ప్రజాస్వామ్యంలో అధినాయకులకి ఎంత మాత్రం మంచిది కాదు. ఇంకొక విషయాన్ని కూడా చాలా నిర్మోహాటంగా స్పష్టంగా చెప్తున్నా. ఇదే తరహా భావజాలం జగన్మోహన్ రెడ్డి కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అభ్యర్థులను మార్చేటువంటి విషయంలో కానీ, లేకపోతే వాళ్ళ యొక్క అభిప్రాయాలని స్వీకరించడంలో కానీ లేకుండా మొనోపలిగ్గా తను కూడా మీరు నా వల్లే చేశారనేటువంటి పరిస్థితికి ఒక చేదు అనుభవాన్ని ఆయన చవిచూశాడు. అలాంటి చేదు అనుభవాన్ని చవిచూసినటువంటి పరిస్థితిలో తిరిగి అదే తరహా అంటే బహుశా నాకు తెలియదు కానీ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకి ఆ యుఫోరియా అనేటువంటిది వాళ్ళకి తలకెక్కి అదే రకంగా వాళ్ళు ఆలోచిస్తారేమో కానీ అక్కడ డెమోక్రటిక్ ప్రొసీజర్లో పద్ధతుల్లో మాట్లాడరు. అందుకని ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే నీ స్థాయిలో నువ్వు ఎంతవరకు ప్రభువుగా నువ్వు ఎదుగుతావో స్థానికంగా చూసుకున్నప్పుడు స్థానికంగా ఒక జడ్పీటీసీ చైర్మన్ కావచ్చు, ఒక ఎమ్మెల్యే కావచ్చు, ఒక ఎంపీ కావచ్చు, వాళ్ళ స్థాయిలో వాళ్ళు కూడా అంతే. వాళ్ళందరూ కలిస్తేనే పార్టీ, వాళ్ళందరూ కలిస్తేనే ఎన్నికల ప్రాసెస్. ఈ విషయాన్ని అధినాయకులు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకొని ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళతో ఎప్పుడు కూడా ఒక ఇంటరాక్షన్తో ఉంటూ వాళ్ళ ఒపీనియన్స్ని స్వీకరిస్తూ ఇష్యూస్ ఏదైనా ఉంటే ఎప్పటికప్పుడు సాల్వ్ చేసుకుంటూ మాట్లాడితే మంచిది. అంతేగాని ఈ మొనోపలిక్ స్టైల్ అనేది ఉంటే మాత్రం ఖచ్చితంగా దెబ్బతింటారు. ఈ తరహా స్టేట్మెంట్లు అయితే ఆరోగ్యానికి అంటే పార్టీ పరంగా ఆరోగ్యానికి మంచిది కాదని చెప్పుకోవాలి.